రొయ్య మేత తయారీ సంస్థలు ధరల పెంపుపై రైతులతో జరుపుతున్న సంప్రదింపులు కొలిక్కి రాలేదు. ప్రభుత్వం అనుమతించలేదు. అయినా రొయ్యల ఫీడ్ ధరల్ని తయారీ సంస్థలు ఇష్టానురీతిగా పెంచేశాయి. వనామి రొయ్య రకానికి ఉపయోగించే మేతపై కిలోకి 10 రూపాయలు, టైగర్ రొయ్యల మేతపై 12 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. ఏకపక్షంగా రొయ్యల మేత రేటు పెంపుపై ఆక్వా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నెల కిందట పెంచి తాత్కాలికంగా నిలిపివేసిన ధరలతో పోలిస్తే ఇవి మరింత అధికం కావడంతో రైతులు ఆందోళన దిశగా అడుగులు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. మేత తయారీ సంస్థలు ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని రైతులు అంటున్నారు. పెంచిన ధరలను నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు సాగుదారులతో సమావేశం నిర్వహించేందుకు ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు సమాయత్తం అవుతున్నారు. కిలోకి వనామీ మేతపై 8 రూపాయలు, టైగర్ మేతపై 10 రూపాయల చొప్పున పెంచుతూ మే 11న తయారీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ఆమోదం లేకుండా ఆక్వా సాగుదారులతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆక్వా సాగు రైతులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ధరల పెంపు నిర్ణయాన్ని తయారీ సంస్థలు తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మత్స్యశాఖ, సిబా, రైతు సంఘాలు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో శాస్త్రీయ ధరల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది. ధరల పెంపు ఈ కమిటీ సిఫారసు మేరకే చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటి వరకు కిలోకి 6 రూపాయల చొప్పున నెలపాటు పెంచుకునేందుకు రైతులు అంగీకరించారు. కొత్త ధరల విధానం అమల్లోకి వచ్చే వరకు కిలోకి 12 రూపాయల చొప్పున పెంచాలని తయారీ సంస్థలు కోరాయి. చివరకు ధరల పెంపుపై ఏకాభిప్రాయం కుదరలేదు. సంప్రదింపుల తర్వాత మేత ధర పెంపుపై నిర్ణయం తీసుకోవాలంటూ మత్స్యశాఖ నిర్ణయించింది. సంప్రదింపులు పూర్తి కాకుండానే ఈలోగానే ధరలు పెంచుతున్నట్లు తయారీ సంస్థలు ప్రకటించాయి. దీంతో 25 కిలోల వనామీ మేత 2,793, టైగర్ మేత 3,088 రూపాయలకు పెరుగుతుంది. ప్రస్తుతం కిలో రొయ్య ఉత్పత్తికి సగటున 270 నుండి 280 రూపాయలు ఖర్చు అవుతుంది. మేత ధరల పెంపు నిర్ణయంతో కిలో ఉత్పత్తి ఖర్చు 20 నుండి 25 రూపాయల వరకు పెరగనుంది. వనామీ రొయ్య ఇప్పుడు 100 కౌంట్ కిలో 240 రూపాయలు ఉంది. 60 కౌంట్ రొయ్య ధర 290 చొప్పున లభిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం సాకుగా చూపి గతంతో పోలిస్తే రొయ్యల ధరలు కిలోకి సగటున 20 నుండి 30 రూపాయల వరకు తగ్గాయి. ఇదే సమయంలో మేత ధరలు పెరిగాయని రైతులు ఆందోళన చేస్తున్నారు.